ఎస్తేరు రాజునొద్దకు పోయి ఏమని మనవి చేసెను? ఎస్తేరు రాజునొద్దకు పోయి ఏమని మనవి చేసెను? క్లారిటీ లేదన్నా, నీకు లైటింగ్ రావట్లేదు. ఎస్తేరు రాజునొద్దకు పోయి ఏమని మనవి చేసెను? రాజులు హామానును విందుకు రావాలని కోరారు. అహష్వేరోషు ఎన్ని దినములు తన మహిమ ప్రభావమును కనుపరిచెను? శ్రేయస్కరులు ఎవరు? శ్రేయస్కరులు ఎవరు? ఉపపత్తులను కాయు రాజు యొక్క కరుడు. బైబిల్ అంతటిలో పెద్ద వచనము ఏది? బైబిల్ అంతటిలో పెద్ద వచనము ఏది? బైబిల్ అంతటిలో పెద్ద వచనము ఏది? ఎస్తేరు 8:9 అంటే 8వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానమును హామాను ఏ విధముగా అడ్డగించుటకు ప్రయత్నించెను? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానమును హామాను ఏ విధముగా అడ్డగించుటకు ప్రయత్నించెను? ఒక మార్కు అంటే విస్తరించకుండా చంపేది. నపుంసకులు ఎన్ని విధాలుగా ఉంటారని యేసు ప్రభు తెలిపెను. వారెవరు? మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి చెప్పాలి. మూడు రకాలు వింటున్నావా? వీరేళ్ళు 1 తల్లి గర్భం నుండి పుట్టిన వారు, 2 పిల్లల వలన చేయబడిన వారు, మనుషుల వల్ల చేయబడిన వారు, 3 పరలోక రాజ్యములకు తమను తామే నపుంసకులుగా చేసుకునేవారు. యూదులకు అనుకూలంగా తాకీదు అందిన పట్టణాలలోని యూదులు ఏ విధంగా ఉండేది? అంటే యూదులకు అనుకూలంగా తాకీదు అంటే అప్పుడు యూదులు ఎలా ఉన్నారు? యూదులకు అనుకూలంగా తాకీదులు ఉంటాయి కదా, అప్పుడు వస్త్రాన్ని చెప్పుకుంటారు. యూదులకు అనుకూలంగా తాకీదు అందిన పట్టణాలలోని యూదులు ఏ విధంగా ఉండేది? ఏ విధంగా? ఆనందంతో రండి మాకు
రాజు తన ప్రదర్శనలు ముగిసిన పిదప ఎన్ని దినములు కోటలో విందు చేశాను. రాజు తన ప్రదర్శనలు ముగిసిన పిదప ఎన్ని దినములు కోటలో విందు చేశాను. వెరీ గుడ్. నేను మాట్లాడాల్సి మీకు ఇందాకే అన్నాను ఎందుకు అలా చెప్పకూడదు. రాజు 7 ప్రధాన పేర్లు. మెరేను, మెర్సేను, మెగుమాను, తర్షీష్. వెరీ గుడ్. నేను డిజిటల్ గేమ్ అయితే బాగుంటుంది కదా. లేదు, సాయంత్రం వస్తుంది. నిజంగానా? రాజు గణపరచాలనే వ్యక్తికి ఏమి చేయాలని రాజు హామానును అడిగినప్పుడు ఏమి చెప్పాను. రాజు యొక్క వస్త్రం ధరింపచేసి రాజుకు కిరీటం పెట్టి రాజు గుర్రం మీద రాజనగర వీధిలో ఊరేగింపు. వెరీ గుడ్. నెబుకద్నెజరు యూదులను చెరపట్టినప్పుడు యూదుల రాజు ఎవరు? నెబుకద్నెజరు యూదులను చెరపట్టినప్పుడు యూదుల రాజు ఎవరు? దగ్గర రాజు ఎలాంటి స్థితిలో ఉండగా రాణి అందమును ప్రదర్శించుటకై కబురంపెను. రాజు ఎలాంటి స్థితిలో ఉండగా రాణి అందమును ప్రదర్శించుటకే కబురంపెను. అంటే రాజు ఏ పరిస్థితులు ఉన్నప్పుడు రాణి గారు అందం చూపించాలని చెప్పి కబురెట్టాడు. చెప్పండి దాని మైండ్ దగ్గర. దాక్షరసంతో త్రాగొచ్చు. రాజు హిందూ దేశపు భాషలోను తాకీదులు రాయించి పంపి ఉండేనా? రాజు హిందూ దేశపు భాషలో తాకీదులు రాయించి పంపి ఉండేనా? కొన్ని తాకీదులు రాసి పంపాడు కదా, అది మన హిందూ దేశ భాషలో కూడా రాసి పంపుకుంటాడా? రాజు తాకీదులు రాసి పంపాడు కదా, మరి హిందూ దేశం భాషలను కూడా రాసి పంపుకుంటాడు కదా, పంపుకుంటా? వెరీ గుడ్. చెప్పించారా అయితే? చెప్పించారా? ఎప్పుడెప్పుడు రాజు ఎస్తేరుతో రాజ్యములో సగమత పేరును ఇచ్చేదని చెప్పాను. ఎప్పుడెప్పుడు రాజు ఎస్తేరుతో రాజ్యములో సగమత పేరును ఇచ్చేదని చెప్పాను. రాజ్యం చెప్తూ వస్తున్నాడండి ఎస్తేరుతో. ఎప్పుడెప్పుడు చెప్పాడు? చెప్పలు పెట్టాం. మొదట విందుకు రమ్మని పిలుచుటప్పుడు వెళ్ళినప్పుడు మొదటిసారి విందులో, రెండవసారి విందులో. ఎస్తేరు ఎన్ని దినముల తర్వాత యూదుల కొరకు మనవి చేయుటకు రాజునకు వెళ్ళేది. ఎస్తేరు ఎన్ని దినముల తర్వాత యూదుల కొరకు మనవి చేయుటకు రాజునకు వెళ్ళెను. తెలుసుకో, 33 దినముల తర్వాత. నారాయణపురం హామాను కుట్ర రాజు తెలుసుకున్న వెంటనే అతడు ఏమి చేశాను? హామాను
కుట్ర రాజు తెలుసుకున్న వెంటనే అతను ఏమి చేసింది? రాజనగర్లో తోటలోకి వెళ్ళిపోయింది. అంటే ఏకాంతంలో తోటలోకి వెళ్ళిపోయింది. ఆపుతో తోటలు తీసుకెళ్తాను. హామాను కుట్ర రాజు తెలిసిపోయింది. తెలిసిన వెంటనే రాజు ఏం చేశాడు? మొదటికే విషయంలో ఇతను అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి సంఘటన అర్థమైంది కదా. హామాను తప్పు చేస్తున్నాడు అప్పుడు ఏం జరిగింది? వెంటనే తీసుకొస్తాను. ఈ ప్రశ్నలు అలా ఉన్నాయి. హామాను కుట్ర రాజు తెలుసుకుని అతను ఏం చేశాడు? హామాను కుట్ర తెలుసుకున్నప్పుడు రాజు ఏం చేశాడు? ఇందులో సీరియస్గా వేసి వెళ్ళిపోయింది. ఆగ్రహంతో వనంలోనికి పోయి తిరిగి వచ్చి హామాను ఉరి తీయమని ఆజ్ఞాపించాడు. మార్కేసుకొచ్చండి, మార్కేసండి. ఒకటి వేలు కదండి, ఒక మార్క్. 4వ నెంబర్ అయిపోయింది కదా. ఇప్పుడు 5వ నెంబర్. 5 నెంబర్ లాస్ట్ రౌండ్.